ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. దేవుడా, ఈవిడ నా ఫోన్ లిఫ్ట్ చేసింది. ఒసే పండు, నీకసలు టైమింగ్ లేదనుకుంటూ భయంగా ఆంటీ అన్నాను. అటువైపు నుంచి సమాధానం రాలేదు. అంతే, ఒళ్ళంతా ఫ్యాన్ వేసి ఉన్నా కూడా చెమటలు పట్టేశాయి నాకు. సారీ ఆంటీ అన్నాను. దానికి విమల ఆంటీ, ఇదిగో విరాట్కి ఫోన్ ఇస్తున్నా అని చెప్పి నా విరాట్కేమో ఫోన్ ఇచ్చేసినట్టుంది. భయపడుతున్న నాకు ఓయన్న పిలుపు వినిపించి ఎక్కడికి వెళ్ళావు అని నా బిగ్గ ముఖం విరాట్కి కనపడదు అని తెలిసినా కూడా అదే ముఖం వేసుకుని అడిగాను. నేనెక్కడికి వెళ్ళాను? వర్క్ చేసుకుంటూ ఉన్నాను. మా మమ్మీ ఫుడ్ తీసుకొని వచ్చింది. హ్యాండ్ వాష్ వెళ్ళేలోపు ఏం పెంట చేశావు నువ్వు అని అడిగాడు. నువ్వు తిట్టానంటే చెప్తాను అని చాలా చిన్న గొంతుతో చెప్పాను నేను. ఇంతగా అంటున్నావంటే ఏదో రచ్చ చేసి ఉంటావులే. ఏం చేశావని అడిగితే జరిగింది మొత్తం చెప్పాను. నువ్వు ఫోన్ ఎవరికి చేసినా కూడా ఫస్ట్ హలో అనాలి. అటు సైడ్ వాయిస్ విన్న తర్వాత నీ గోడు చెప్పాలి. అంతేకాని ఓ మీద పడిపోకూడదు అని కోపంగా అనేసరికి నాకేం తెలుసు, నువ్వే అనుకున్నాను. అందుకే ఏదేదో వాగేశాను. ఇంతకీ ఆంటీ ఫేస్ ఎలా ఉంది అని కాస్త ఇంకా లో గొంతుతో అడిగాను. నథింగ్లే, లైట్ తీసుకో, మా మమ్మీ ఏమనదు అని చెప్పి నన్ను స్థిమితపరుస్తాడనుకుంటే ఐ డోంట్ నో, ఫోన్ నాకిచ్చి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నాకు ఏడుపొకటే తక్కువ. నాకు ఈ షాక్లో మా విరాట్ మెసేజెస్కి నేను రిప్లై ఇవ్వకుండా పోవడం, బ్లాక్ చేయడం ఇవన్నీ మర్చిపోయాను. నా మైండ్లో తిరుగుతున్నది ఓన్లీ విమల ఆంటీ గురించే. మమ్మీ అని అనుకుంటూ ఉండగానే నెంబర్ ఎందుకు బ్లాక్ చేశామని అటువైపు నుంచి సీరియస్గా మాటలు వినిపించాయి నాకు. అప్పుడు మొత్తం గుర్తుకు రాగా, మరి నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? మా ఇంటికి వెళ్ళిపోతా ఉంటే కనీసం కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా అట్లీస్ట్ నా ఫేస్ చూసి బాయ్ కూడా చెప్పకుండా సైలెంట్గా ఉంటావా? నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తూ నేను మిస్ అవుతూ ఏడుస్తూ కూర్చోవాలా అని అనేసరికి అదేదో ముందే చెప్పి ఉంటే నేను కూడా నీతో పాటు వచ్చేసేవాడిని కదా అన్నాడు. ఏం అవసరం లేదులే, వద్దనుకునే పంపించేశావు కదా, నేను మా ఇంట్లోనే ఉంటా, నేను నీ దగ్గరికి రాను అని భయం కాస్త కోపంగా మారిపోగా చెప్పేశాను. కాస్త ఓవర్ అయినట్టుంది, తగ్గించు. ఇంతకీ డిన్నర్ చేశావా అని అడిగాడు నన్ను నార్మల్ చేస్తూ. చేశానులే, ముక్తసరిగా సమాధానం ఇచ్చాను. కనీసం నువ్వు తిన్నావా లేదా అని అడగాలన్నా ఇంగిత జ్ఞానమైనా నాకు ఉండాలి కదా. లేదు, ఏందో ఈ చిన్నపిల్ల చేష్టలు నాలో ఎప్పటి నుంచి వెళ్ళిపోతాయో ఏమో. అందుకే విమల అంటే నన్ను అనేది ఊరికే కాదు. ఇప్పుడు నేను అలిగినా కాబట్టి నువ్వు తిన్నావా అని అడగకూడదు. అందుకే సైలెంట్గా ఉన్నా. సరే, ఒక 10 మినిట్స్ తర్వాత కాల్ చేస్తాను. తినేసి నిద్ర వచ్చేలాగుంటే పడుకో, లేకుంటే లీవ్ చేయని చెప్పేసి నా సమాధానం కూడా వినకుండా కాల్ కట్ చేసేశాడు. ఆ ఫోన్ని చూసుకొని దాన్ని తలకు బాదుకుందాం అనుకుంటే వద్దులే, మళ్ళీ అది తగిలినా నా అందమైన ఫేస్ ఖరాబ్ అయిపోతుంది అని ఆ పనిని విరమించుకొని బెడ్ అనుకొని నిద్రపోకూడదు. నేను విరాట్తో మాట్లాడాలి అనుకుంటూ 8 మినిట్స్ వెయిట్ చేశాను. కానీ 9వ నిమిషం ఆవలింతలు, 9:30 నిమిషంలో నిద్ర కలిపి 2 వచ్చేసాయి. ఎప్పుడో తెల్లారి మెలకువ వచ్చేసరికి చూస్తే 10-15 కాల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అస్సలు కాదు. అక్కడ ఉన్నది ఎవరు? విరాట్. కాబట్టి ఒక్క మిస్డ్ కాలే ఉంది. నేను నిద్రపోయానని ఫిక్స్ అయిపోయాడు. ఇంకోసారి చేయొచ్చు కదా, ఎలాగలా మేల్కొని ఉంటా అని నిట్టూర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఫ్రెష్ అయి వచ్చినా ఏముందిలే చేసేది, హాలిడేసే కదా అని చెప్పి స్నానం చేయడానికి బద్ధకంతో కప్పేసి మొహం మాత్రం కడుక్కొని వచ్చి సోఫాలో పడిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ అమ్మని విసిగించడానికి భక్తి టీవీ బదులు ఐటెం సాంగ్స్ పెట్టాను విత్ ఫుల్ సౌండ్తో. ఏంటో, కాలేజ్కి వెళ్తున్నప్పుడు హాలిడేస్ కావాలి కావాలి అనిపిస్తుంది. హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫుల్ బోర్ కొడుతుంది. ఏం చేద్దాంలే అనుకుంటూ అలా అలా టైంపాస్ చేస్తున్నట్టుగానే రోజులు గడిచిపోయాయి. వంట నేర్చుకోవడం రాలేదు, ఇంటి పని రాలేదు. తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, అలా ఒక 15 రోజులు గడిచిపోయాక ఒకరోజు మా నాన్నకి ఫోన్ వచ్చింది. ఎవరో కాదు, భాస్కర్ అంకుల్, యామిని ఆంటీ. ఆ ఫోన్ సారాంశం ఏమిటన్నది మనకు వాళ్ళు చెప్పినా అర్థం కాలేదు కాబట్టి మా రఘు సునీత మాట్లాడుకుంటుంటే విన్నాను. వదినతో సార పంపించాలి అని దానికి మా సునీతని ఇన్వైట్ చేయడం జరిగింది. మా సునీతను రఘును విరాట్ గురించి అడుగుతారు అని ఒళ్ళంతా చెవులు చేసుకొని మరీ ఫోన్ చూసుకుంటున్నా కూడా
వాళ్ళ మీద ఒక కన్నేశాను నేను. ఈ విరాట్ మహానుభావుడు 15 రోజుల నుంచి నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం లేదు. అసలు అవతల పిల్ల ఉందో పోయిందో కూడా పట్టించుకునే స్థితిలో లేడేమో. అంతగా ఏం చేస్తున్నాడో శాడిస్ట్. అందుకే నేను మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యా. కాబట్టి మా రఘుతో అడగమని చెప్తున్నాను. 2 కప్పులు ఒక చోట ఉంటే సోషల్ మీడియా అవసరం లేనంతగా మ్యాటర్ లీక్ అవుతుంది అన్నది నిజమే కాబోలు. మా అమ్మ యామిని ఆంటీ, కాన్ఫరెన్స్లో విమల ఆంటీ ముగ్గురు ఓ తెగ మాట్లాడేస్తూ మా నాన్నకి అడగడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అలా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గడిచిపోయాక నాకే విసుగొచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాను. నా నాని బాబు అనుకుంటున్న నాతోనే తిట్లు తినిపించుకుంటున్నాడు. పూర్ విరాట్ అనుకుంటూ తిట్ల దండకంతో పాటు పనిలో పనిగా రూమ్లో ఒంటరిగా నిద్రపోవడం గత 10 రోజులుగా అలవాటు చేసుకున్నా కాబట్టి హనుమాన్ దండకం కూడా చదివేస్తూ ఎప్పటికో నిద్రపోయాను నేను. తెల్లారి నేను లేచేసరికి మా సునీత కిచెన్లో యుద్ధం మొదలుపెట్టేసినట్టుంది. ఏవేవో చేస్తూ ఉంది. అప్పుడు గుర్తుకు రాగా వాళ్ళ ఇంటికి వెళుతుందా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి మా మమ్మీ కిచెన్లో నుండి మాయమైపోయి బెడ్రూమ్లో తేలి పండు పండు అని పిలుస్తుంది. మా అమ్మ ఎందుకు పిలుస్తుందో నాకు బాగా తెలుసు. శారీ సెలెక్ట్ చేయడానికి. సరే అని చెప్పి రూమ్లోకి వెళితే ఒక 4 చీరలు బెడ్ మీద వేసి తెగ తింకుతుంది మా సునీత. ఏంటి సుని అని స్వీట్గా పిలిచాను. పండు ఈ 4 శారీస్లో ఏది కట్టుకోను అని మా అమ్మ అడగడంతో ఆ 4ని బాగా స్కాన్ చేస్తూ చాలా వరస్ట్ చీర, మా అమ్మకి అస్సలు సెలెక్ట్ కాని సూట్ అవ్వని చీరని తీసి ఇది కట్టుకోమా, నువ్వు సూపర్గా ఉంటావని చెప్పాను. ఎందుకంటే నన్ను తీసుకువెళ్ళట్లేదని కోపంతో రాత్రి చెప్పింది, నువ్వు నాన్న ఇంట్లోనే ఉండండి అని. నేను వెళ్ళి నెక్స్ట్ డే వచ్చేస్తాను అని. ఆ కోపం నేను ప్రదర్శించాలి కదా, డైరెక్ట్గా ఏమనలేను. అందుకే ఇలా ఇండైరెక్ట్గా కసి తీర్చుకుంటున్నాను. ఇది మరి మబ్బు కలర్ ఉందేమో పండు, అసలే బెంగళూరు కదా, వెళ్ళేది ఫస్ట్ టైం వెళ్తున్నా, కొంచెం కలర్ఫుల్గా కనపడాలి, ఆ కలర్ కట్టుకుంటా అంటూ ఇంకో బ్రైట్ కలర్ చూపించింది. నో మమ్మీ, నువ్వు వైట్ ఉంటావు కాబట్టి ఈ డార్క్ కలర్ నీకు పర్ఫెక్ట్ అని చెప్పి ఐస్ చేసి అదే చీర కట్టుకునేలాగా చేశాను నేను. సరే అని చెప్పి మా మమ్మీ రెడీ అవుతుంటే బెడ్ మీద కూర్చొని వాళ్ళ రూమ్లో ఉన్న నా బొమ్మలు, ఈ వయసులో బొమ్మలంటే మరి బుడుగులు కాదు కానీ ఒక సిండ్రిల్లా బొమ్మ, ఒక బార్బీ గర్ల్ బొమ్మ, ఓ 2 టెడ్డీ బేర్లు, 2 స్ట్రెస్ బాల్, ఇలా నా ప్లేయింగ్ గేమ్స్ టాయ్స్ ఉన్నాయన్నమాట. చాలా విచిత్రంగా ఉంది కదా, నవ్వుకుంటున్నారు కదా మీరు. నాకు ఇలాంటి వాటితోనే ఆడుకోవడం ఇష్టం. బాల్ని బెడ్కి మధ్యలో కూర్చొని ఎగరేసుకుంటూ ఆడుకుంటూ ఉండంగానే మా అమ్మ రెడీ అయిపోయింది. ఎందుకో ఏడుపు వస్తుంది, నన్ను పిలుచుకోకుండా పోతుంది అని. అడుగుదామంటే డైరెక్ట్గా అడిగితే ఖచ్చితంగా తిడుతుంది. పోనీ మా రఘు అన్న హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఆడవాళ్ళ ఫంక్షన్ నాకు సంబంధం లేదన్నట్టు చేతులు ఎత్తేశాడు మా రఘు. అద్దంలో చూసుకుంటూ పూలు పెట్టుకుంటుంది మా సునీత. సాత్విక వదిన ఒకటే ఉంటుంది కదా, నేను తనకి తోడు అంటూ నేను మధ్యలో అంటూ ఉండగానే నా వైపు కాస్త డౌట్గా చూసింది. ఏంటి వద్దామని ప్లానింగా అని. అదేం లేదు మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను హాలిడేస్ని సింగిల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అసలు పెళ్ళికి తీసుకెళ్ళినందుకే చిరాకు పడుతుంటేను మళ్ళీ సారకి రా అంటే నాకు ఐ కాంట్. వంటలవి చేసావు కదా, నేను రఘు ట్రై చేసుకొని ఏదో ఒకటి తినేస్తాంలే అని చెప్పి ఫ్రస్ట్రేషన్ బాధని తొక్కేస్తూ బయటకి జంప్ అయిపోయాను. అమ్మో, మా సునీత కూడా కాస్తో కూస్తో విరాట్ ఫ్యామిలీకి చెందింది, అందుకే డౌట్ వచ్చి నన్ను కరెక్ట్గా గెస్ చేసింది అనుకుంటూ సోఫాలో బాల్తో ఆడుకుంటూ కూర్చున్నాను నేను. సునీత, నువ్వు రెడీ అయితే వెళ్ళి వర్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాను అని రఘు చెప్పడంతో అయిపోయిందండి అంటూ చిన్న బ్యాగ్ తీసుకొని పైటను నగలను జడను మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంది. పెద్ద తానే ఊరికి వెళ్తుందని. కానీ చిన్న బాధ, నేను కూడా వెళ్ళుంటే ఆ విరాట్ని దులిపి పడేసేదాన్ని. అసలు చూడు ఎంత ఇదిగా బిహేవ్ చేస్తున్నాడో. నా పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడో టచ్ చేసేసి ముద్దులు పెట్టుకోవచ్చు కానీ ముద్దుల ప్రియురాలు ఎలా ఉందో కనుక్కోవడం మాత్రం రాదు అని నాలో నేనే లాక్కోవడం తప్ప ఏం చేయలేకపోయాను. నేను కూడా పోతా ఏదో ఒక రోజు అనుకుంటూ తన వైపు కళ్ళు అలా తిప్పుతూ చూశాను.
జాగ్రత్త పండు అని చెప్పి అల్లరి చేయొద్దు. మరీ చెప్తున్నాను. నాన్నని అస్సలు టెన్షన్ పెట్టి విసిగించొద్దు. నువ్వేం పని చేయకపోయినా పర్వాలేదు. కావాలంటే ఆ రోజు మార్నింగ్ నుంచి ఉన్న సామాన్లన్నీ అయినా నేను రేపు వచ్చి తోముకుంటా. నువ్వు అల్లరి చేయకుండా మీ నాన్నని టెన్షన్ పెట్టకుండా ఉంటే చాలు అని మరీ చెప్పి వెళ్ళిపోయింది మా సునీత. చెప్పినట్లు చేస్తే నేను డాటర్ ఆఫ్ రాఘవ ఎందుకు అవుతాను? అందుకే మా అమ్మ లేని ఒక్కరోజు మా నాన్నతో ఫుల్గా షికార్లు, బయట తిరుగుళ్ళు అన్నీ ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉండగానే నా ఫోన్ మోగింది. ఈ సడన్ ఫోన్ కాల్స్తో చచ్చిపోతున్నానురా బాబు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాను. అటువైపు చెప్పింది విని మైండ్ షాక్ అయిపోయింది. అంతా నా వల్లే అనే గిల్ట్ ఫీల్ కలిగింది. నాన్న వచ్చే వరకు ఇంట్లో ఉండాలా లేక ఇప్పుడే వెళ్ళాలా అర్థం కావడం లేదు. నాన్నకి కాల్ చేసి చెప్పొచ్చులే అని స్కూటీ కీస్ మొబైల్ తీసుకుని ఇంటికి లాక్ చేసి బయలుదేరాను. నిజం చెప్పండి, మీలో ఎవరికైనా ఇలా జరిగిందా? అమ్మ ఊరికి వెళ్తుంటే ఇలా చేయడం మన పండులా ఎవరైనా చేస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.